హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను హరిహర వీరమల్లు సినిమా చూశాను. మన ధర్మాన్ని ఎలా అణగదొక్కాలని చూశారు, ఎలా అంతం చేయాలని చూశారు అనేది ఈ సినిమా. ఇలాంటి సినిమాల్ని ఒక పార్టీకి ఆపాదించేసి, అంటే మేము వాళ్ళ పార్టీ కాదు కదా, మేము ఎందుకు చూడాలి ఈ సినిమాని, నువ్వు ఒక హిందువు అయితే చూడు, ఒక భారతీయుడు అయితే చూడు సినిమాని ఖచ్చితంగా. అంతేగాని ఇక్కడ పార్టీల పరంగా మాత్రం ఎక్కడా వెళ్ళకండి. ఎందుకంటారా, ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ పాశ్చాత్య కమ్యూనిస్టు భావజాలంతో కూడిన సినిమాలు. అంటే మన ధర్మాన్ని, మన సంస్కృతిని నాశనం చేసే విధంగా ఉంటాయి, కానీ ఎక్కడ వీటిని ప్రోత్సహించే విధంగా ఎక్కడా ఉండవు. సో నేను మాట్లాడేది ఏంటంటే, మీరు ఒకసారి సినిమా చూడండి, చూసి అందులో మన ధర్మాన్ని ఎలా నాశనం చేయాలని చూశారు, ఎలా అంతం చేయాలని చూశారు. ఇప్పటిది కాదండి, ఇది శతాబ్దాల నుంచి కొన్ని శతాబ్దాల నుంచి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పూర్తిగా తీసేయాలని ఎప్పటి నుంచో ఉందండి. కానీ అంత త్వరగా పోయేది కాదు మన ధర్మం. ఎవ్వరు ఎంతమంది మతం మారినా ఏం చేసినా చరిత్రలో ఒక్కసారి చూడండి. జిజియా పన్ను అని చెప్పేసి అప్పట్లో ఉండేది. అప్పుడు ఒకటి పన్నైనా కట్టండి, లేదంటే మతమన్నా మారండి, ఇలా ఉండేది. సో అప్పట్లో ఉన్న సుల్తానులు, అరబ్ వాళ్ళు ఉన్నారు కదా, అప్పట్లో ఉన్న సుల్తానులు వీటిని ఎలా చేశారంటే ఒక జిజియా పన్నుని తీసుకొని వచ్చేసి, అప్పట్లో సుల్తానులు అలా ఉండేవాళ్ళు. సో అప్పుడు చాలా మంది వీరులు మన ధర్మం కోసం నిలబడి ప్రాణాలను అర్పించారు. వీటన్నిటినీ చూపించుకోకుండా మన పాఠ్యాంశాల్లో అక్బరు, ఔరంగజేబు, బాబరు వీళ్ళందరూ హీరోలుగా చిత్రీకరించేశారు. ఎక్కడైనా సంభాజీ మహారాజు గురించి ఎక్కడైనా మన పాఠ్యంలో ఎక్కడైనా చదువుకున్నామా? ఏదో చరిత్ర చూసి తెలుసుకోవాల్సిందే తప్ప. చావా అనే సినిమా వచ్చింది రీసెంట్గా, ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంతగా అప్పట్లో మన ధర్మం కోసం నిలబడారు. వాళ్ళు అప్పట్లో అలా నిలబడ్డారు కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాం. లేకపోతే ఈరోజు ఇలా ఉండలేం మనం. పరిస్థితి, కాలం వేరే విధంగా ఉండేదేమో. ఇక్కడ పార్టీలకి సంబంధం లేకుండా సినిమా చూడండి దయచేసి. నువ్వు ఒక హిందువు అయితే, ఒక భారతీయుడు అయితే సినిమా చూడు. సో నేననేది ఏంటంటే, సినిమా చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ ఇప్పుడు మీరు చాలా మంది అంటున్నారు విఎఫ్ఎక్స్ బాగాలేవు అని. చరిత్రను తెలుసుకోండి. విఎఫ్ఎక్స్ బాగాలేవు, అది బాగాలేదు, ఐటమ్ సాంగ్ లేదు, ఇవా మీకు కావాల్సింది. ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి మన చరిత్రను ఎలా మన ధర్మాన్ని ఎలా అణిచివేయాలని చూశారు. వాటికి చాలా మంది యోధులు పోరాడి వాళ్ళ ప్రాణాలను అర్పించారు. వాళ్ళ గురించి తెలుసుకోండి. అప్పుడైనా మన ధర్మం నిలబడుతుంది అనేకి మన ధర్మం నిలబడుతుంది. సినిమా బాగుందండి, వెళ్ళి అందరూ ఒకసారి చూడండి. జై హింద్, జై భారత్.